నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆకట్టుకుంటున్న రంగవల్లులు. గూడూరు రెండపట్న పరిధిలోని జానకిరాంపేట ప్రాంతంలో ఉన్న పార్కు వద్ద స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, అనంతరం విజేతలకు బహుమతులు అందజేసిన సంస్థ ప్రతినిధులు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం. ఓజిలి మండలం బట్లకన్పూర్ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ కాళహస్తీశ్వర స్వామి దేవాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అరుణారెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తదితరులు. చిన్ననాటి నుండే ధార్మిక విద్యపై పిల్లలు ఆసక్తి పెంచుకోవాలి. గూడూరు మండలం విందూరు గ్రామంలో ముస్లింలు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ఖురాన్ పూర్తి చేసిన చిన్నారులకు బహుమతులు అందజేసిన డాక్టర్ ఇంతియాజ్. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలంలోని పాల్చర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఆలయ అభివృద్ధికి కమిటీ ప్రతినిధులు కృషి చేయాలని, ప్రభుత్వం తరపున చేయూత అందిస్తామని సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. ఓజిలి మండలం బట్లకన్పూర్లో కొలువై ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ కాళహస్తీశ్వర స్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఓజిలి మండలంలోని బట్లకన్పూర్లో వెలసి ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ కాళహస్తీశ్వర స్వామి దేవాలయ నూతన పాలక మండలి ఏర్పాటైంది. ఆలయ చైర్పర్సన్ గా ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు టీడీపీ నాయకులు గున్నంరెడ్డి మసూదన్ రెడ్డి సతీమణి గున్నంరెడ్డి అరుణారెడ్డి, కమిటీ సభ్యులు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, అధికారులు ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ నూతన పాలక మండలి ఆధ్వర్యంలో ఆలయాభివృద్ధి జరగాలని సూచించారు. తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని వివరించారు. డెవలప్మెంట్ కోసం లేకపోతే గుడిలో పూజలు గాని అన్ని కూడా మసూదన్ రెడ్డి గారు అలాగే వాళ్ళ సతీమణి రాధా గారు చేస్తూనే ఉంటారు. ఈ రోజు దేవుడు ఆశీస్సులతో వాళ్ళకి ఒక మంచి పదవి వచ్చి చైర్మన్ గా ఆవిడ ఇక్కడ నిలబడ్డారంటే ఖచ్చితంగా ఊరి డెవలప్మెంట్, గుడి డెవలప్మెంట్ కి ఖచ్చితంగా జరుగుతుందని మా అందరికీ కూడా నమ్మకం ఉంది. అలాగే గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఊరికి మసూదన్ రెడ్డి గారు ఒక వరం అని చెప్పాలి. మాకు కూడా గవర్నమెంట్ పనులతో కొంతవరకు ఆయన తగ్గిస్తున్నందుకు మేము కూడా అదృష్టవంతులమే. ఎందుకంటే సంపాదించే తత్వం అందరికీ ఉండొచ్చు, సంపాదన అందరూ కూడా తీసుకోవచ్చు, కానీ పెట్టే తత్వం కొంతమందికే ఉంటది. అది కూడా పర్సనల్ గా ఏదో కాకుండా ఆయన ఊరు డెవలప్ చేస్తే ఎంతో మంది సుఖంగా ఉంటారని రోడ్లు కానీ స్కూల్స్ కానీ అన్ని కూడా డెవలప్ చేస్తూ ఈ ఊరంటే ఇలా ఉండాలి, విలేజ్ అంటే ఇలా ఉండాలని తీర్చిదిద్ది ఒక మోడల్ విలేజ్ గా దీన్ని తయారు చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ లో చేయాల్సిన పనులు కొంతవరకు ఆయన చేసేస్తే మాకు కొంత తగ్గుతుంది, వర్క్ లోడ్ తగ్గుతుంది. ఆయనకి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆశీస్సులు ఆ కుటుంబం వైపు ఎప్పుడు ఉండాలి. ఇంకా మరికొందరు మాట్లాడారు. మరి మండలంలోనే కాకుండా ఇతర మండలాల్లో కూడా ఒక దేవస్థానం నిర్మాణం చేసుకోవాలన్నా లేదా వాటర్ స్కీమ్ ఏదైనా కావాలన్నా నేను ఉన్నానని గొడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటున్న శ్రీ గున్నారెడ్డి మసూదన్ రెడ్డి గారికి, సోదరులు సత్వరం గోపాలరెడ్డి, కన్మూరు గోపాలరెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా సంచి కృష్ణయ్య గారికి, మరి అదేవిధంగా పురుషోత్తమ రాజు గారికి, మరి నిరంజన్ గారికి, సుబ్బారెడ్డి గారికి, ఈశ్వరరాజు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రవీంద్రారెడ్డి, గోపాల్ రెడ్డి, ఈశ్వర్రాజు, సుబ్బారెడ్డి, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేట ప్రాంతంలో ఉన్న రామ్ నగర్ పార్క్ వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేట ప్రాంతంలో ఉన్న రామ్ నగర్ పార్క్ వద్ద స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు మహిళలు విరివిగా హాజరై అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. న్యాయ నిర్ణేతలుగా యామిని, ఇంద్రాణి, శైలజ వ్యవహరించారు. వారందరూ కలిసి ముగ్గులు పరిశీలించి విజేతలను ప్రకటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా స్ఫూర్తి సేవా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ తమ సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది సంక్రాంతి వేడుకల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది ఎక్కువ మంది మహిళలు హాజరయ్యారని, వచ్చే ఏడాది కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. గత 12 సంవత్సరాల నుంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిజామాబాద్ పార్టీ చేస్తా ఉన్నాము. పండగ ముందు చేస్తుంది. వర్షాకాలం వల్ల ఈరోజు మైదేశీలు జరిగింది. ఎక్కువగా పాల్గొన్నందుకు మహిళలకు తరఫున అభినందన చెప్తూ ఇంకా ఎక్కువ మంది పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఈసారి చాలా తక్కువ మందే పాల్గొన్నారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి 20 మంది తక్కువ వచ్చారు. పండగ వల్ల ఏమని ఇంకా స్ఫూర్తి సేవా సంస్థ తరఫున ఈ సంవత్సరం ఇంతకుముందే చెప్పినట్టు వృద్ధాశ్రమం దానికి ప్లాన్ చేస్తాం. దానికి అందరూ సహకరించవలసిందిగా స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులందరికీ మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే దీనికి సహకరిస్తున్న సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు కూడా ముందుకు వస్తే బాగుంది. అందరూ మొదలు ఉన్నారు. సంఖ్య రండి, తయారు రండి, అందరూ. ఈ ముగ్గుల పోటీ రామ్నగర్లో స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం చాలా సంతోషదాయకం. అందులో ఈరోజు సుమారుగా ఈ ముగ్గుల పోటీలకి 50-60 మంది మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ సాయశక్తుల వాళ్ళ అనుభవం దృష్టిలో పెట్టుకొని ముగ్గులు వేయడం జరిగింది. ఈ ముగ్గులలో మనం ప్రధానంగా సంక్రాంతి అనే దానిలో తెలుగింటి వారు వాళ్ళ యొక్క లోగులు వాళ్ళ యొక్క ఇదిలో ఆ సంక్రాంతి కలిసి వచ్చే విధంగా చెరుకు గడలైతేమి, గొబ్బెమ్మలు అయితేనేమి వాళ్ళు రకరకాలుగా కనువిందుగా ముగ్గులు వేసి ఉన్నారు. అదేవిధంగా ఈ ముగ్గులు వేసిన దాంట్లో ఎవరెవరికి ప్రైజులు అనేది అందరికీ రావు. వేసిన వాళ్ళల్లో ఒక 5 మందిని బెస్ట్ ప్రైజెస్గా ఎన్నుకొని, మిగతా వాళ్ళు కూడా బాగా వేయలేదని కాదు, వేసిన దాంట్లో 5 మందిని ఎన్నుకొని దానికి కూడా బయట మనకి ఇక్కడ ఎవరు పరిచయం లేనటువంటి వ్యక్తులు మనవారు బయట నుంచి వచ్చి మీ ముగ్గుల నెంబర్లు చూసి ఏదో ముగ్గేస్తున్నాం కాదు, ఫస్ట్ ప్రైజ్ కొట్టాలా అనే ఉద్దేశంతో అందరూ పాల్గొనండి. ఏదో కన్సల్టెంట్ ప్రైజ్ ఏదో వస్తుంది కాదు, మనకు 5,000 కాదు 4,000 ఫస్ట్ ప్రైజ్ కొట్టాలనే కాన్సెప్ట్తో మీరు వేస్తే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. సంక్రాంతికి నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలా, ప్రైజ్ పెంచుతాం ప్రతిసారి. మీరు కానీ అది కాంపిటీషన్స్తో ఉండాలి. ముగ్గులు జడ్జిలు కూడా ఏంది ముగ్గులు ఇంత స్పెషల్గా ఇంత బాగున్నాయని మెచ్చుకుని ఎదుటి ఉండాలి. అందుకని ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నా. ఈ ముగ్గులు మన స్ఫూర్తి సేవా సంస్థ ద్వారా నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న అందరికి ప్రతి ఒక్కరి ప్రైజులు అనేటివి అవి వస్తుంటాయి. ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం వస్తాయి. కానీ ఈ పాల్గొనాలనే తపన ఇవన్నీ మన స్ఫూర్తి సేవా సంస్థ గుర్తించి మిమ్మల్ని అందరినీ ఒక దగ్గర చేర్చి ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు వారిని హృదయపూర్వకంగా మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి గెస్టులకు కానీ మన స్ఫూర్తి సేవా సంస్థ గురించి మీకు అందరికీ తెలిసిందే. ఇది గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా వారికి డబ్బులు అయితేనేమి, అలాగే పిల్లల చదువులకి స్కాలర్షిప్లు అయితేనేమి, ఇలాంటివి చాలా మంచి మంచి కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు ఇలాంటి ప్రోగ్రాం చేయటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మహిళలకి చాలా ఆనందంగా అందరూ కలిసి ఒక దగ్గర ఈరోజు ఇంచుమించు ఒక 100 మంది పైగా మహిళలు ఒక దగ్గర కలిసి వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకొని వాళ్ళందరూ మాట్లాడుకొని ఎంత అందంగా అక్కడ ముగ్గులు వేయడం జరిగింది. ఇలాంటి ఇదిలో ప్రోత్సహించి వాళ్ళలో కూడా ఒక చైతన్యం తీసుకొని వచ్చి ఒక తరం నుంచి ఇంకొక తరానికి ఈ భారతీయ సంస్కృతిని అందించడమే ఈ యొక్క ముగ్గుల పోటీ ఇదిగో లక్ష్యం కూడా.
ఈ కార్యక్రమంలో సేవా సంస్థ అధ్యక్షుడు దామోదర్ రాజు, సంస్థ ప్రతినిధులు బాలకృష్ణరాజు, నర్సారాజు, సుధాకర్ రాజు, సురేందర్ రాజు, లక్ష్మీనారాయణ రాజు, శంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. చిన్ననాటి నుండే పిల్లలు ధార్మిక విద్యపై ఆసక్తి పెంచుకోవాలని, దీనియే ఇస్లాం మార్గంలో నడుచుకోవాలని మైనార్టీ నాయకులు మదీనాబాద్ షేక్ ఇంతియాజ్ కోరారు. గూడూరు మండలంలోని విందూరు గ్రామంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వారు మాట్లాడారు. గూడూరు మండలం విందూరు గ్రామంలో ముస్లింలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మక్తాబ్లో ఖురాన్ పూర్తి చేసి సురాలను నేర్చుకున్న 3 నుండి 10 సంవత్సరాల లోపు చిన్నారులకు డాక్టర్ ఇంతియాజ్ మరియు వారి మిత్రులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ తదితరులు మాట్లాడుతూ పిల్లలు చిన్నప్పటి నుండే అల్లాహ్ మార్గంలో నడవాలని సూచించారు. ఇస్లాం ధర్మం పట్ల అవగాహన పెంచుకోవాలని వారు వివరించారు. వైభవంగా ఎంత సెట్టింగ్ చేస్తున్నారంటే నిజంగా ఈ మద్రసా వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు కోరుకోవాలా. వీళ్ళ అరేంజ్మెంట్, వీళ్ళ పిల్లలు క్రమశిక్షణ, మగపిల్లలైతే కానీ ఆడపిల్లలైతే కానీ వాళ్ళ అమ్మ నాన్నకు నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే డిసిప్లిన్ అనేది చాలా అవసరం ఉంది. మనం ఏ జిల్లాలో ఉన్నాం, ఏ జిల్లాలో పుడుతున్నాం, లేస్తున్నామని కాదు, పిల్లలకి ఒక డిసిప్లిన్ నేర్పించాలా. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. వీళ్ళకి ఒకటే కోరుకున్నాను, ప్రతి ఒక్కరూ అరబ్బీతో సహా మీరు ఇంగ్లీష్ మాట్లాడడం, తెలుగు మాట్లాడడం, తెలుగు చదవడం, ఇంగ్లీష్ చదవడం, అరబ్బీతో సహా ఇది సమాజానికి చాలా అవసరం. మనం ఉత్త అరబ్బీయే చేసుకుని వెళ్తుంటే మనం ఇంకా ఎదగలేము. ఇప్పుడు ఉండే సమాజంలో అరబ్బీతో సహా మీరు ఇంగ్లీషు, తెలుగు కూడా నేర్చుకోండి. రాయడం, చదవడం కూడా. ఈ మద్రసాలో ఎంత బాగా సెట్టింగ్ చేస్తున్నారంటే నిజంగా నాకైతే చాలా ఆనందం కలిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మన మౌలానా హాజీ సాబు లతీఫ్ హజరత్ వచ్చున్నారు. అదేవిధంగా చెన్నై నుంచి షైఫుద్దీన్ మౌలానా వచ్చున్నారు. వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ఇక్కడ వచ్చిన స్టేజ్లో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కోరుకుంటూ నాకు పిలిచిన దానికి, ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, స్థానికులు, చిన్నారులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న SALC చర్చిలో జరిగిన సర్వసభ్య సమావేశం రసాబసాగా మారింది. ఈ సందర్భంగా చర్చి అసోసియేషన్ మాజీ కోశాధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ సంఘం పెద్దలు అని చెప్పుకుంటున్న రాజయ్య మరికొందరిని 50 లక్షలు లెక్కలు చెప్పాలని కోరితే పోలీసుల ద్వారా బెదిరించారని తెలిపారు. అందరినీ వారు డబ్బుతో కొనేశారని ఆరోపించారు. వారి అరాచకాన్ని ఖండిస్తున్నామని విజయ్ కుమార్ మాట్లాడారు. సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జనరల్ బాడీని యాక్చువల్గా అయితే ఇప్పుడు నిర్వహించకూడదు, అది నవంబర్ నెలలోనో డిసెంబర్ నెలలోనో నిర్వహించాలి. సంఘ పెద్దలని చెప్పుకుంటున్న కె రాజయ్య గారు వారి అవసరాల కోసం సర్వసభ్య సమావేశాన్ని ఏ టైంలో అంటే అటు నిర్వహించారు. ఈరోజు వారు నిర్వహించిన కార్యక్రమంలో సంఘంలో సుమారు 50 లక్షలకు లెక్క చెప్పవలసి వచ్చింది. ఈ వివరాలను ఆయన కోరగా ఆయన పోలీసు వ్యవస్థ ద్వారా మాపై అరాజకాలు సృష్టించి పోలీసు వారు వచ్చి మమ్మల్ని మా సంఘంలో జరుగుతున్న సర్వ సమావేశాన్ని అర్ధాంతంగా ముగించి మమ్మల్ని బయటికి నెట్టేసి సంఘానికి తాళాలు వేయడం జరిగినది. మేము మా సంఘంలో జరుగుతున్న సర్వసభ్య సమావేశానికి ఎటువంటి అధికారిక అర్హత ఉండదు. వాళ్ళు వచ్చి సంఘంలోకి వచ్చి మమ్మల్ని దబాయించడానికి జరగకూడదు. కానీ ఇప్పుడు వాళ్ళ అధికారంతోనూ డబ్బుతోనూ పోలీసు వాళ్ళని వ్యవస్థని కొనేసి మాపై అరాచకం సృష్టించినారు. ఈ యొక్క అరాచకాన్ని మేము ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని సంఘస్థులందరూ కూడా గమనించాలి. సంఘానికి గతంలో వేరే విషయాలు జరిగినప్పుడు ఏ విధంగా అయితే సంఘం కోసం పోరాడామో ఇప్పుడు కూడా సంఘంలో సంఘ కానుకలన్నీ అన్యక్రాంతి వైపు వారి ఇష్టానుకారంలో ఖర్చులు పెట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని మేము సంఘంలో అడిగినందుకు గాను వారు చేసిన తప్పులు బయటపడతాయని ఈ విషయాలని పోలీస్ వ్యవస్థ ద్వారా మా డోరులను అణిచేసి మమ్మల్ని అందరినీ బయటికి నెట్టేసి సంఘానికి తాళాడవేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల వచ్చే ఆదివారంలో సంఘంలో సంఘపరి తప్ప ఇంకెవరు సంఘ ఆరాధనలో నిల్వ చేయరాదు. ఎటువంటి కానుకలను మిగతా సభ్యులు తీసుకునరాదు. పై విధంగా ఎవరైనా సంఘస్థులు, మేము ట్రెజరర్ని, మేము సెక్రటరీలని ఎవరైనా వచ్చి చేసిన సంఘ కాపరి వారి చేతికి కానుకలు అప్పచెప్పినా వీళ్ళందరిపై క్రిమినల్ చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని సంఘస్థులందరూ తెలియజేయడానికి కోవడం అవుతుంది. ఇట్లు ఈ సంఘ మాజీ ట్రెజరర్ విజయ్ కుమార్.
గూడూరును జిల్లా చేయాలని భారత వికాస్ పరిషత్ ఉపాధ్యక్షులు కంకణాల పెంచలనాయుడు కోరారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న గాంధీ బొమ్మ వద్ద పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన రీలే దీక్షలు సోమవారానికి 45వ రోజుకు చేరుకున్నాయి. శిబిరంలో పాల్గొని వారు నినాదాలు చేశారు. అనంతరం పెంచలనాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, బలరాం, చిరంజీవి, సుబ్బారెడ్డి, కోటి తదితరులు పాల్గొన్నారు. గూడూరు జిల్లా కావాలని ఈ రోజుకి 45 రోజులు శిబిరం వేసి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ అయ్యా గూడూరుకి జరిగిన అన్యాయము ఇప్పటి వరకు భారతదేశంలో ఎవరికి జరగల. చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మూడు మండలాలు నెల్లూరులో కలిపాము, 2 మండలాలు తిరుపతిలో కలిపామంటే ఒక నియోజకవర్గాన్ని ఆ విధంగా చీల్చే ఎక్కడైనా ఉందా అని నేను అడుగుతున్నాను. ఎవరు దేనికి ఇలాంటి పని జరిగింది? ఎవరి స్వార్థం కోసం జరిగింది ఈ విధంగా? పారిశ్రామికవేత్తలు వస్తారు పోతారు, ప్రజలకి చేయాల్సిన నిర్ణయాలని ఈ విధంగా తునాతునకలు చేసి మాకు ఎమ్మెల్యే హోదా ఉందా లేదని తెలియడం లేదు. చంద్రబాబు నాయుడు గారు మేము అడిగింది జిల్లా కావాలని, మాకు భవిష్యత్తు కావాలని అడిగాము మేము. కానీ భవిష్యత్తు మాకు ఇవ్వలేదు. కాక గూడూరునే పేరు లేకుండా చేశారు. అది ఎంతవరకు కరెక్టు మీకే తెలియాలి. మీ విషయంలో మేమందరము చంద్రబాబు నాయుడు వస్తే చంద్రబాబు నాయుడు మాకు గూడూరు జిల్లా చేస్తారని ఎంతో ఆశతో ఉన్నాం. కానీ ఆశ భగవంతుడు చెప్తాడు, నాయన ఆశ ఎప్పుడు మంచిది కాదని. మేమేదో మంచి జరుగుతుంది అనుకున్నాము, కానీ ఇలాంటి చెడు జరుగుతుంది మనం ఏ రోజు మేము అనుకోలే. చంద్రబాబు నాయుడు 10 మందికి ఉపయోగపడే పని చేస్తాడు అని అన్నారు. కానీ మాకేం జరిగింది, అసలు మాకు ఏం జరుగుతుంది అనేది మాకు ఇప్పటికీ అర్థం కావటంలే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర గూడూరు రెండపట్న పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఉన్న విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు మ్యాచ్ ఫస్ట్ నిర్వహించారు. క్రీడా పతాకం జ్యోతి వెలిగించారు. విద్యార్థులు వివిధ క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన విశ్రాంత వ్యాయామ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. మీరు మానసిక ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొనాలి. ప్రైజులు వచ్చిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉంటారు, గెలని వాళ్ళు బాధపడాల్సిన ఏం లేదు. ఆట నేర్చుకున్నాము, మనకంటే బాగా ఆడిన వాళ్ళు ప్రైజులు సంపాదించుకుంటారు.
అది గుర్తుపెట్టుకుని ఎవరికి ఎలాంటి దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా. థ్యాంక్స్ సార్ అడుగుతున్నందుకు. ఇంకా ఈరోజు అరేంజ్మెంట్ చేసిన టీచర్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, బాగా కష్టపడ్డారు. పిల్లలకి అందరికీ ఆల్ ది బెస్ట్. మా స్పోర్టివ్ కాదండి, గెలిచినా పోయినా నష్టం లేదు, కానీ పార్టిసిపేట్ ఆశీస్సులు, గెస్ట్లకు అభినందనలు. ఈరోజు స్పోర్ట్స్ డే కారణంగా ఇక్కడ రావడం జరిగింది. అందరూ బాగా ఉత్సాహంగా ఆడి ఫస్ట్, సెకండ్, థర్డ్ కోసం బాగా ట్రై చేసి గెలవాలని కోరుకుంటూ జాగ్రత్తగా దెబ్బలు తగలకుండా స్పోర్ట్స్ నెట్గా ఆడాలి. ఈరోజు ఇండివిజువల్ గేమ్స్ జరుగుతాయి, రేపు గ్రూప్ గేమ్స్ కబడ్డీ, ఖోఖో జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా అబ్సెంట్ కాకుండా వచ్చి బాగా పాల్గొని మన యొక్క గేమ్స్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే నిన్నటి నుంచి వచ్చిన మా స్టాఫ్ అందరిని కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇదే విధంగా ఏది చేస్తే విఎస్ఆర్ ఎక్కడికో వెళ్తుంది. కాబట్టి ఇదే సైదాపురం మండలం ఊటుకూరు గిరిజన కుటుంబాలకు ఉపాధ్యాయులు చేయూత అందించారు. భోగి పండుగ రోజున ఊటుకూరు మిక్స్డ్ కాలనీలో 8 మంది గిరిజనులకు చెందిన గుడిసెలు అగ్నికి ఆహుతైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భాగంగా ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు 12,000 రూపాయలు విలువ చేసే సరుకులు నాయకుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్వీఎస్ శర్మ, టీడీపీ నాయకులు దశయ్య నాయుడు, శోభన్ బాబు, యుగంధర్, హైకోర్టు న్యాయవాది నారాయణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఊటుకూరు గ్రామంలో మిక్సర్ కాలనీలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలు 8 కుటుంబాల వాళ్ళు పండుగ రోజున గృహదానాలు జరిగాయని తెలిసింది. మేము ఈరోజే పాఠశాలకి వచ్చాము. వచ్చిన తర్వాత మా ఉపాధ్యాయ బృందం అంతా కలిసి మనం ఏదో వాటికి ఉడతాబొత్తిగా సహాయం చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని దాదాపు 8 కుటుంబాల వారికి 12,000 రూపాయలు విలువైనటువంటి వస్తువుల్ని, పలసరుకుల్ని అందించడం జరిగింది. అదేవిధంగా ఉదయం బట్టలు కూడా మా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులందరూ తెచ్చినటువంటి బట్టలు కూడా వాళ్ళకి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు ఈ గ్రామంలోనే మాకు బాగా సహాయ సహకారం అందిస్తున్నటువంటి దశయ్య నాయుడు గారు, నారాయణరావు గారు, శోభబాబు గారు వీళ్ళందరూ కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. మేము కూడా ఈ పాఠశాలలో పనిచేసినప్పటికీ గ్రామంలో భాగంగానే మేము మా ఉపాధ్యాయుల బృందం అంతా కూడా. కుమ్మర కులస్తులకు ఎస్టీ కుల సర్టిఫికేట్లు రాకుండా కొందరు రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారని, మీ రాజకీయాలకు మా జీవితాలను బలి చేయవద్దని నెల్లూరు జిల్లా కుమ్మర కుల అధ్యక్షులు కాండ్రాతి రాజశేఖర్ కోరారు. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మండలంలో 150 కుటుంబాల వారు కొలిం పని చేసుకుంటున్నారని, కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్టీ సర్టిఫికేట్లు ఇస్తున్నారని తెలిపారు. అయితే అక్కంపేట గ్రామంలో ఉన్న 32 కుటుంబాల వారు ఎస్సీ కుల సర్టిఫికేట్లకు దరఖాస్తు చేసుకుంటే కొందరు అడ్డుకుంటున్నారని తెలిపారు. రాజకీయాలను పక్కన పెట్టి తమకు కుల సర్టిఫికేట్లు మంజూరు చేసేలా కృషి చేయాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. మాది అక్కంపేటలో మేము గత 50 సంవత్సరాల నుంచి జీవనం చేస్తూ ఉన్నారు. మాది అక్కంపేటలో 32 ఇళ్ళు ఉన్నాయి. ఆ 32 ఇళ్ళలో మా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నారు. వీళ్ళంతా ఇది కమ్మర ఎస్టీ మాది ఊతపదం కమ్మర, బయట కమ్మర అని పిలుస్తారు. బయట అనేది మేము బ్లాక్ స్మిత్ అంటారు, కొలిం పని చేసుకుంటాం మేము. మాకు గతంలో 2009 నుంచి మునుగోలు మండలంలో 8 మంది ఎంఆర్ఓ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. మళ్ళీ ఆర్డీఓ సర్టిఫికేట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. మన రీసెంట్గా మన ఆర్డీఓ అనూష మేడం కూడా ఇచ్చారు. దీన్ని ఎంక్వైరీ చేసి మాకు సర్టిఫికేట్లు ఇచ్చారు. ఇది కమ్మర ఎస్టీ అని చెప్పి సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మా పిల్లలు 105 సర్టిఫికేట్లు అప్లై చేసుకున్నారు. అంటే అందరూ స్కూల్కి స్కాలర్షిప్ల కోసం అప్లై చేసుకున్నారు. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఇల్లు వచ్చినాయి కదా, దాన్ని కూడా క్యాస్ట్ సర్టిఫికేట్లు అడిగేదలికే మేము అప్లై చేసాము. అప్లై చేస్తే వాళ్ళు ఓకే అని చెప్పేసి విఆర్ఓ ఓకే చేశాడు, ఆర్ఐ ఓకే చేశాడు, ఎంఆర్ఓ ఓకే చేసింది. ఆర్డీఓ లాగిల్లో ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది వీళ్ళు కమ్మర కాదు, వీళ్ళు కమ్మర బీసీ అని అందరూ అక్కంపేటలో కొంతమంది నాయకులు పేర్లు అయితే మేము
వీళ్ళైతే వద్దు. వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళ చుట్టూరు కూడా తిరిగాము. వాళ్ళ చుట్టూ తిరిగితే మేము చేస్తాం గత ప్రభుత్వంలో మేము చేస్తాం అని చెప్పేసి ఓకే మేము చేస్తామని చెప్పి అన్నారు. కానీ అసలు మాకు సర్టిఫికేట్ అనేది మంజూరు చేయలే. ఇప్పుడు మేము ఇక్కడ తెలుగుదేశం నాయకుడు అమీర్ బాషా, కోదండ రామరెడ్డి వాళ్ళ దగ్గర బేస్ మేమే అయ్యా సర్టిఫికేట్లు అప్లై చేయండి. చదువుకు నుంచి మాకు ఎస్టీ కావాలా, దయచేసి మాకు ఎస్టీ ఇప్పించండి. మరి కోరుతున్నాం. మా బిడ్డలు భవిష్యత్తు కదండి. మాకు ఎస్టీ అనేది వస్తేనే మా పిల్లల భవిష్యత్తులో జాబ్స్ వస్తాయి, వాళ్ళన్నా బాగుంటారు. మేము ఎన్నో పనులు కూలీలు చేసుకున్నాక బాధలు పడుతున్నాము. పిల్లలన్నా హ్యాపీగా ఉంటారని మేము కోరుతున్నాము. రాజకీయాల వల్ల మాకు ఇబ్బంది కలగకుండా చూడండి. గూడూరు పట్టణంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్విల్ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సంక్రాంతి విశిష్టతను తెలుపుతూ ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంది. మహిళలు కోలాటాలాడుతూ సరదాగా గడిపారు. వివిధ రకాల క్రీడలు నిర్వహించి భోగి మంటలు వేసి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ వేడుకల్లో డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి, క్లబ్ల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. డైమండ్ చిల్లకూరు శంకర గిరిజన కాలనీలో గౌరమ్మకు ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు పాల్గొని గొబ్బియాల పాటలు పాడుతూ భక్తిని చాటుకున్నారు. అనంతరం అమ్మవారి నిమజ్జనోత్సవం ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని గౌరమ్మను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు వస్తారా అందరూ ఎక్కడ వెళ్ళిపోయారు. అసలు సూపర్ కాయలు పిల్లకాయలు రాసి లాగుండాలి. నువ్వు ఇప్పుడు ఊరు వస్తారా ఎక్కడ పడుకుంటారు. గుడి మీద ఫోటో తీయాలి. సుందరమైన కాంతనే మీద చెలియ పాటల పాడరే
సైదాపురం మండలంలోని గంగదేవపల్లి గ్రామంలో గొబ్బెమ్మకు ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు పాల్గొని గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఆడుతూ తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. యూనిఫామ్ తగిలించినప్పుడు అర్థం కదా. మనుబోలులో గొబ్బెమ్మ గ్రామోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి గౌరీదేవిని ట్రాక్టర్ పై కొలువు తీర్చి ప్రత్యేకంగా అలంకరించారు. మేళతాళాలు, బాణాసంచా, మోతల మధ్య డప్పు వాయిద్యాలతో ఉత్సవం ఘనంగా జరిగింది. గిరిజన సాంప్రదాయ నృత్యాలు, విచిత్ర వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
రాపూర్ మండలంలోని అక్కమాంబపురం గ్రామ సమీపంలో కొలువైన శ్రీ అంకమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అంకమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గలి పెడతా పెద్ద బాలేపల్లి మండలం వాక్యాం గ్రామంలో శనివారం రాత్రి గొబ్బెమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. మహిళలు భక్తి శ్రద్ధలతో వేడుకల్లో పాల్గొన్నారు. గొబ్బియాలు పాటలు పాడుతూ ఆడుతూ తమ భక్తిని చాటుకున్నారు. కోలాటాలు, మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్ వంటి ఆటలు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మహిళలు విరువుగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. అనంతరం గొబ్బెమ్మను చెరువులో నిమజ్జనం చేశారు. గొబ్బెమ్మ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గూడూరు మండలంలోని పాలచర్ల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఓం హిరణ్యాద నమః, ఓం హిరణ్యలింగాద నమః, ఓం సువర్ణాద నమః, ఓం సుభగాద నమః, ఓం శర్వలింగాద నమః, ఓం శివాద నమః, ఓం నమః, శూలపానయ నమః, గడ్వాంగ నమః, శ్రీవిష్ణాద నమః, శివాద నమః, త్రిలోకేశాద నమః, హృదయకంఠాద నమః, శివాప్రజాద నమః. నమస్కరోమి నమః హరాలింగేశ్వరాద నమః, ఆనందకర్పూర దేవానాదవం భీమలింగేశ్వరాద నమః, ఆనందకర్పూర ఘోర 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 ద్వేషః సర్వేభ్యః సర్వధర్మేభ్యః.
గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,756 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,10,048 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,44,600 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 305 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆకట్టుకుంటున్న రంగవల్లులు. గూడూరు రెండపట్న పరిధిలోని జానకిరాంపేట ప్రాంతంలో ఉన్న పార్కు వద్ద స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, అనంతరం విజేతలకు బహుమతులు అందజేసిన సంస్థ ప్రతినిధులు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం. ఓజిలి మండలం బట్లకన్పూర్ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ కాళహస్తీశ్వర స్వామి దేవాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అరుణారెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తదితరులు. చిన్ననాటి నుండే ధార్మిక విద్యపై పిల్లలు ఆసక్తి పెంచుకోవాలి. గూడూరు మండలం విందూరు గ్రామంలో ముస్లింలు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ఖురాన్ పూర్తి చేసిన చిన్నారులకు బహుమతులు అందజేసిన డాక్టర్ ఇంతియాజ్. భీమలింగేశ్వరుడికి విశేష పూజలు. గూడూరు మండలంలోని పాల్చర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.